హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న సీన్‌ని బట్టి నేను ఎక్కడికొచ్చేసానో మీకు అర్థమై ఉంటుంది. ఇవాళ మేము నాంపల్లి ఎగ్జిబిషన్‌కొచ్చామండి. నాంపల్లి నుమాయిష్. యాక్చువల్లీ చెప్పాలంటే వైబ్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పొచ్చండి. అంత మంచి ఎగ్జిబిషన్ ఇది. చాలా ఫేమస్ కదా! చాలా మందికి తెలుసు. హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళే కాదండి, వేరే ఊళ్ళ నుంచి కూడా ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్‌ని చూడడానికని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ఫేమస్ ఈ ఎగ్జిబిషన్. సో, ఎంట్రన్స్ దగ్గరికొచ్చేసాము. ఇక్కడి నుంచే కొన్ని స్టాల్స్ స్టార్ట్ అయిపోయాయి. అసలు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అవన్నీ ఎంత బాగున్నాయనండి. అంటే ఇప్పుడు మాకు అవసరం లేదని పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, వైషు వాళ్ళు. ఇంకా ఫుడ్‌తో సహా ఎంట్రన్స్, ఇంకా మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోకి ఎంటర్ కాకముందు నుంచే చాలా స్టాల్స్ ఉన్నాయండి. అంటే ఆ సందడి అక్కడి నుంచే మొదలైందనమాట. అడల్ట్స్‌కి 50 రూపీస్ టికెట్, బిలో 5 ఇయర్స్ ఫ్రీ అంట. సో, టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యే ముందు మా అర్జున్ చూస్తున్నాడు. ఏం అర్థం కాదు కానీ ఏదో చూసి సందడిగా ఫీల్ అవుతున్నాడు. అసలు చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్ ట్రిప్ మొత్తంలో అందరికంటే బాగా ఎంజాయ్ చేసింది అర్జునేనండి. ఎందుకనంటే ఇంతమంది జనాలు, ఇంత సందడి ఆయనకు చాలా ఇష్టం. సో, బాగా ఎంజాయ్ చేశాడు. అయితే మేము 2023లో లాస్ట్ టైం వచ్చాము. 24లో ఎందుకో కుదరలేదు, మేము రాలేదు. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. నేను గమనించింది ఏంటంటేనండి, స్టాల్స్ చాలా ఎక్కువ అయ్యాయండి. ఇంతకుముందు ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ కొద్ది దూరం వరకు, లెఫ్ట్ సైడ్ కొద్ది దూరం వరకు కొద్దిగా ఖాళీగా ఉండింది. మేము అప్పుడు మంచి పీక్ టైం, సంక్రాంతి టైంలోనే వెళ్ళాము. ఇప్పుడు మాత్రం ఎంట్రన్స్, మనం టికెట్ కౌంటర్ ఎంటర్ అవ్వగానే స్టాల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఫుడ్ స్టాల్స్ కూడా ఈసారి చాలా ఎక్కువ పెట్టారు. అదొకటి నేను చేంజ్ గమనించాను. ఇంకా ఈ ట్రైన్ రైడ్ అయితే తెలుసు కదండి, చాలా ఎక్సైటింగ్ రైడ్. మేమేంటంటే ఇప్పుడే వచ్చాం కదా, మేము జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము, అప్పుడే ట్రైన్ కనబడింది అనమాట. ఇది 40 రూపీస్ పర్ పర్సన్ అంట. సరే, కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఎక్కుదామని డిసైడ్ అయ్యాము. ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోయామండి. మేము అరౌండ్ 3:30కి ఇంటి నుంచి బయలుదేరాము. మా ఇంటి నుంచి సికింద్రాబాద్ నుంచి మేము డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. మేము లాస్ట్ టైం అయితే నాకు బాగా గుర్తుంది, నేను మెట్రో చూడలేదు అని మా పిల్లలు, మమ్మీ నువ్వు మెట్రో ఒకసారి చూడాల్సిందే అని, మేమందరం 6 విత్ అభిరామ్, అప్పుడు అర్జున్ లేడు, మేము మెట్రోలో వెళ్ళామండి. అది ఎంత ఎక్సైటింగ్ రైడ్ అంటే నేను చెప్పలేను. ఇదిగోండి, ఇది పోచంపల్లి చేనేతల ప్రదర్శన. ఎంత మంచి మంచి డ్రెస్సెస్ అండి. నేనేంటంటే ఎక్కడ మిస్ అవుతానని మీకు రేట్స్ కూడా ఇచ్చేస్తున్నాను, మీకు ఐడియా ఉంటుందని. ఈ స్టాల్స్లో మాత్రం ప్యూర్ కాటన్, ఖాదీ కాటన్ డ్రెస్సెస్, టాప్స్ అండ్ ప్యాంట్స్ అండి, కాటన్ ప్యాంట్స్, లెగ్గింగ్స్లా కాదు, కొంచెం మంచి థిక్ మెటీరియల్, నారో ప్యాంట్స్ లాగా చాలా బాగున్నాయండి. మల్టీ కలర్స్, ఏ డ్రెస్సెస్ పైకైనా మనం మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు వస్తున్నాయి కదా నైట్ వేర్ కోఆర్డ్స్ అని, ఎంత సాఫ్ట్ మెటీరియల్ తెలుసా అండి, చాలా బాగున్నాయి. ఇవేమో చిన్నపిల్లల నైట్ డ్రెస్సెస్, మంచి కాంబినేషన్స్, మంచి మెటీరియల్. అయితే ఇంకొక విషయం అండి, ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే మెటీరియల్ క్వాలిటీ కూడా ఈసారి చాలా బాగుందండి. మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే ఒక్కొక్కసారి ఎగ్జిబిషన్ బయట డిస్ప్లేలో పెట్టేవి కొద్దిగా పాతబడినట్టు, దుమ్ము కొట్టుకుపోయినట్టు అట్లా ఉంటాయి కదా, అలా కాదు. ఈసారి అయితే ఫ్రెష్ స్టాక్, చాలా బాగున్నాయి. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళకి నేను ఇంట్లో చెప్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో చాక్లెట్ ఫౌంటైన్, ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి, బట్టలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంక ఇది స్టార్టింగ్లో అనమాట. ఇంకా లోపలికి బయలుదేరాము. ఇంకా రాజస్థానీ స్టాల్స్లో డ్రెస్సెస్, కార్పెట్స్, ఇంకా ఫుట్వేర్ అండి. ఫుట్వేర్, ఈసారి బెడ్షీట్స్, మేము కొన్ని బెడ్షీట్స్ కొన్నాంలేండి, మిగతా ఏవి ఎక్కువ కొనకపోయినా బెడ్షీట్స్, ఎందుకంటే ప్యూర్ కాటన్వి ఇక్కడ చాలా బాగుంటాయి. ఇది సింగిల్ బెడ్షీట్స్ అంట, 2 పీసెస్ 500. ఇవి చాలా బాగుంటాయండి. మేము అంటే వాడి చూసాము, హ్యాండ్లూమ్వి కూడా తీసుకున్నాం కదా, వాషింగ్ మెషిన్లో వేసి ఉతికిన కొద్దీ సాఫ్టే అవుతాయి తప్ప కలర్స్ పోవడం కానీ రఫ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. చాలా బాగున్నాయి.
అవి మేము బెడ్షీట్స్ మాత్రం కొన్ని సెట్స్ తీసుకున్నాము. ఇంకా చెప్పుల షాపులో అయితే చెప్పలేం. ఎవ్రీ థర్డ్ ఆర్ ఫిఫ్త్ షాపు చెప్పులదే అనుకుంటా. అలా అనిపించింది నాకు. అన్నీ ఉన్నాయండి. అంటే మంచి మంచి డిజైన్స్, కోలాపూరి అనుకోండి, రాజస్థానీ, క్యాజువల్స్, అలా చాలా బాగున్నాయి. ఇంకా నేను చెప్పాను కదా, క్యాజువల్ డ్రెస్సెస్ అయితే అసలు కొదువ లేదండి. ఇప్పుడు ఈ టాప్స్ కనిపిస్తున్నాయి కదా, కాటన్ ప్రింటెడ్ టాప్స్, ఇవి 3 పీసెస్ 1200. అంటే ఇది నేను XXL, XXL అడిగాను. మామూలు ఎల్, ఎం, ఎక్సెల్ వరకు అయితే 1000కి 3. చాలా బాగున్నాయి. మా వైషు ఒకటి కొన్నదండి, తను ఒకటే నచ్చింది. ఇంకా మిగతా ప్రింట్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ చాలా బాగున్నాయి. అంటే 300 అండ్ సంథింగ్కి ఇచ్చాడు ఒకటి, అలా అనమాట. ఇంకా చూడండి, చిన్న చిన్న పిల్లలకి రాజస్థానీ డ్రెస్సులు, అది ఇది నవరాత్రిలో వేసుకుంటారు కదా ఆడపిల్లలు, అలాంటివి చాలా బాగున్నాయి. డ్రెస్ మెటీరియల్స్ కూడా అండి, అన్స్టిచ్డ్ సూట్ మెటీరియల్స్ సూపర్గా ఉన్నాయండి. అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా ఈ డోర్ మ్యాట్స్ చూడండి, బాత్రూమ్ డోర్ మ్యాట్స్, అది ఫ్రంట్ డోర్ ముందు వేసుకునేవి, ఇట్లా పర్షియన్ కార్పెట్ టైప్లో ఉన్నాయి, ఫర్ టైప్లో ఉన్నాయి, సింథటిక్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి, నాన్ స్లిప్, చాలా బాగున్నాయండి. చాలా వెరైటీస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్. నాకెందుకో వీటి ప్రైజెస్ రీజనబుల్గా అనిపించాయి. ఇది ఒక మెలమైన్ కిచెన్ వేర్ షాప్ అండి. ఇక్కడ కొన్ని ముందర ఏంటంటే కొన్ని పింగాణివి కూడా పెట్టాడు, జాడీలు, చిన్న కప్స్. ఇది చూడండి, క్యూట్ కప్, టీ సెట్ అనమాట. చాలా బాగుంది. అంటే ఇది జస్ట్ షో పీస్ టైప్, చాలా బాగుంది, అందంగా, అంటే చక్కగా ఉన్నాయండి. ఇవి వెయిట్ పట్టించంటండి, 370 సంథింగ్కి 1 kg అంట. నేను ఆ అబ్బాయిని అడిగాను, ఎన్ని ప్లేట్స్ వస్తాయి బాబు, మామూలుగా మీల్స్ ప్లేట్స్ అయితే ఎన్ని వస్తాయంటే 5 వస్తాయి మేడం అని చెప్పాడు. అంటే ప్లేట్స్ కొంచెం బరువుగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. 5 ప్లేట్స్ 370. ఇప్పుడు మనం చిన్న ఐటమ్స్ తీసుకుంటే దాన్ని బట్టించి వెయిట్, అలా చాలా బాగున్నాయి. ఇంకా ఇది టాయ్స్ సెక్షన్. ఇవన్నీ ఏంటంటే మామూలుగా టాయ్స్ కాదు, ఇవి కొంచెం టెక్నికల్ టాయ్స్ అనమాట. ఇలా గన్స్ లాగా అందులో వాటర్ పెట్టి స్ప్రే చేయడము, ఎలక్ట్రానిక్స్, కొన్ని బ్యాటరీతో నడిచేవి, ఇలా అనమాట. ఇప్పుడు మా పిల్లలు ఇంకా ఈ స్టేజ్కి రాలేదులేండి, వాళ్ళకి ఇంకా సాఫ్ట్ టాయ్స్ స్టేజ్లోనే ఉన్నారు. ఇక నేనైతే ఇంటి నుంచి కొన్ని స్నాక్స్ చేసి తీసుకెళ్ళానండి, సాసెస్ కూడా తీసుకెళ్ళాను. ఒక చోట ఆగి, ఫస్ట్ మనం ఇంటి నుంచి తెచ్చుకునేవి వేడివేడిగా ఉన్నాయి తినేద్దామని అక్కడ ఆగామన్నమాట. నేను ఇదేంటి బైట్స్ చేశాను, పరాటా బైట్స్ చేశాను అనమాట. అవి మయోనీస్ ఇంకా టమాటో సాస్తో తిన్నాం. ఇక్కడ ఒక ఫిష్ ఫ్రై స్టాల్, అంటే మేము రీచ్ అయ్యేసరికి ఇంకా 4 కూడా అవ్వలేదు. అప్పుడు ఈ ఈటరీస్ అన్నీ వాళ్ళు అప్పుడు సెటప్ చేసుకుంటున్నారు, మిగతా అన్నీ మామూలుగా ఓపెన్ అయిపోయాయి. ఆల్రెడీ కస్టమర్స్ ఫుల్ ఉన్నారండి, ఎందుకంటే 11th నుంచి స్కూల్స్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఫుల్ ఉంది. అంటే ఎగ్జిబిషన్లో ఒకటండి, ఖాళీగా ఉంటే మనకి ఏదో బెంగగా అనిపిస్తుంది కదా, జనాలు ఎక్కువ ఉంటేనే ఆ సందడి, ఆ సంతోషం, ఆ హడావిడి, అది బాగుంటుంది. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే కార్పెట్ సెక్షన్ అండి. ఎంత బాగున్నాయండి కార్పెట్స్. ఈ పర్షియన్ టైప్వి నేను చెప్పాను కదా, పర్షియన్ టైప్ కార్పెట్స్ అయితే ఎంత క్లాసీగా ఉన్నాయో అసలు. ఇంకా ఇలాంటివి ఈ సాఫ్ట్ మెటీరియల్తో వస్తాయి కదా, ఇలాంటి రగ్గులు బెడ్రూమ్స్లో బెడ్ పక్కన వేసుకోవడానికి దానికనమాట. ఇంకా చాట్ బండార్స్, ఈటరీస్. ఇంకా అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఒకరు ఇద్దరు ఫ్యామిలీస్ తింటున్నారనమాట. ఇంకా ఫుల్ స్వింగ్లో స్టార్ట్ అవుతుంది 6 తర్వాత. ఇంకా ఇది హ్యాండీక్రాఫ్ట్స్ షోరూము. ఎంత చక్కని వస్తువులండి, ఎంత అందంగా ఉన్నాయో. చెక్కని మెటల్ని కలిపి చక్కగా ఫ్రేమ్ వర్క్ మెటల్తో చేసి చెక్కతో ఇన్సైడ్స్ చేసినవి, ఎంత అందమైన వస్తువులోనండి. ఫ్లవర్ వాజెస్, సైడ్ స్టాండ్స్, కార్నర్ స్టాండ్స్, చిన్న స్టూల్స్, మినియేచర్ స్టూల్స్ కూడా ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయండి, కలెక్షన్ సూపర్గా ఉంది. ఇంకా మస్కతి ఐస్ క్రీమ్ సెంటర్, రకరకాల ఐస్ క్రీమ్లు, కుల్ఫీలు. ఇది సెంటర్లో ఉందిలేండి, మనకు ఎగ్జిబిషన్ సెంటర్లో ఉంది. అండ్ ఇది కూడా నాకేం పెద్ద ఎక్కువ కాస్ట్లీ ఏమీ అనిపించలేదు, ఓకే, రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా మన రెగ్యులర్ సెక్షన్కి వచ్చాము. ఇవేంటంటే ఇనుప కడాయిలు,
తవ్వాలు, పెనాలు ఇవన్నమాట. ఈ కిచెన్ యుటిలిటీ సెక్షన్ అయితే నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి. నాకెందుకో నాకు చాలా ఇంట్రెస్ట్. కొనాలని ఇంట్రెస్ట్, చూడాలని ఇంట్రెస్ట్. కానీ ఈసారి నేను కొనలేదండి. ఇప్పటికే ఇంట్లో సామాన్లు ఎక్కువైపోతున్నాయని జస్ట్ చట్నీ బౌల్స్ తీసుకున్నాను ఒక సెట్ అంతే. ఈ షాప్లో అదొక్కటే కొన్నానండి నేను. ఇంకా చూడడం అయితే చూస్తున్న కొద్దీ ఆనందంగా ఉందండి. ఎన్ని వెరైటీస్ అంటే ఇక్కడ ఈ షాప్లో ఒక విషయం అండి, మనకు కిచెన్లో కానీ ఇంట్లో కానీ ఒక వస్తువు అవసరం అనుకోండి, అది మనకు ఆ టైంకి అనిపిస్తుంది, తర్వాత మనం మర్చిపోతాం. సరే తర్వాత కొందాంలే, అది లేకున్నా నడిచిపోతుంది కదా అన్నట్టు. అయితే ఈ షాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్క యాంగిల్ని కూడా వదలలేదండి వాళ్ళు. ఎంత చిన్న చిన్న అవసరాల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు, అంటే మనకు ఆ వస్తువుల్ని చూసే అరే ఇది యూస్ఫుల్ కదా అని మనకు ఆలోచన రావాలన్నమాట. అలా ఉన్నాయి వస్తువులు ప్రతిదీనండి. వంట చేయడం దగ్గర నుంచి, సర్వ్ చేయడం దగ్గర నుంచి, ప్యాకింగ్ దగ్గర నుంచి, ఇల్లు మెయింటెనెన్స్ అంటే రకరకాల క్లీనింగ్ చేసే స్క్రబ్బర్స్, ఇది సీజర్స్, కట్టర్స్, మళ్ళీ పిండి వంటలు చేసుకోవడానికి అచ్చులు, అన్నీ అసలు రకరకాలండి. గ్యాస్ లైటర్స్, స్క్రబ్బర్స్, సింక్స్, వాష్ బేసిన్స్ కడిగే బ్రష్లు, పీలర్స్. నేను అంటున్నాను కదండి, ఒక్కటని కాదండి. మనకు అక్కడ వెళ్ళినాక నాకు ఎన్నో ఐటమ్స్ ఇది ఇంట్లోకి అవసరం కదా అని అనిపించిన ఐటమ్స్ ఎన్నో ఉన్నాయండి. అంత బాగుంది. ఇదైతే చాలా లేడీస్కి అయితే మేమైతే నేను వైషు 1/2 అవర్ పైన ఈ స్టాల్లోనే గడిపామండి. ఎందుకంటే ఇంకొక విషయము, ఇందులో ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయండి. మరీ అంత ఓవర్గా లేవు, రీజనబుల్గానే ఉన్నాయి. నో బార్గెన్ అనుకోండి. అఫ్కోర్స్ అదిగోండి క్లాత్ క్లిప్స్, స్క్రబ్బర్స్, పీలర్స్, స్క్రేపర్స్. అంటే నేను అంటున్నాను కదా, ఇక్కడికి వచ్చి చూస్తే మనకి ఏం కావాలో ఆలోచన వస్తుంది. అలాంటి స్టోర్ ఇది. చాలా చక్కగా ఉంది. మేమైతే చూస్తున్నా కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అంటే అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అండి. అండ్ తక్కువ ప్రైస్లో ఒక్కొక్క ఐటమ్ 50 రూపీస్ నుంచి, 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 300 రూపీస్ వరకు ఉన్నాయి. అంటే ఆ ఐటమ్ని బట్టించి, దాని అవసరాన్ని బట్టించి ఉన్నాయి అన్నమాట. అంత చక్కని స్టోర్. ఇలాంటివి 2-3 స్టోర్స్ ఉన్నాయండి. అంటే హోమ్ ఎసెన్షియల్స్, కిచెన్ ఐటమ్స్ ఇలాంటివి అన్నమాట. చక్కగా ఉన్నాయి. ఇయర్ బడ్స్తో సహా అండి, పూజ సామాన్లు, వెజిటబుల్ కట్టర్స్, చాపర్స్. అంటే నేను లిస్ట్ చెప్తా పోతే నేను అనుకుంటా కొన్ని 1000 ఐటమ్స్ పైనే అవుతుంది అనుకుంటాను. ఇదిగోండి బొందు తాళ్ళు అంటారు కదా, నాడాలు, అవి. ఇంకా టీ స్ట్రైనర్స్లో 7-8 రకాలు ఉన్నాయండి. రకరకాలు స్టీల్లో ఉన్నాయి, ప్లాస్టిక్లో ఉన్నాయి, ఈ లెమన్ స్క్వీజర్స్ అని ఇవని. అంటే ఇన్ని ఆలోచించి ఇన్ని ఐటమ్స్ ఒక చోట గ్యాదర్ చేసి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. నాకు అందుకే ఇలాంటి ఎగ్జిబిషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. మనకు మామూలుగా షాపులు ఉంటాయి, మనకు హోమ్ ఎసెన్షియల్స్, ఈ స్టీల్ సామాన్ల దుకాణాలు అవి ఉంటాయి, షాప్స్ బోల్డ్ ఉంటాయి, అందులో కూడా ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఒక చోట చేర్చి పెట్టడం మాత్రం ఎగ్జిబిషన్స్లోనే సాధ్యమవుతుంది. అందులో ఎగ్జిబిషన్స్కి కింగ్ అంటే మన నాంపల్లి ఎగ్జిబిషన్ కదండి. చాలా అంటే ఇంత పెద్ద ఏరియాలో ఇన్ని స్టాల్స్ పెట్టి అసలు జనం చూడాలండి, ఎంతమంది జనం ఉన్నారో. రకరకాల మనుషులు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల అవసరాలు. ఇంకా కొందరైతేనండి ట్రాలీస్ తెచ్చుకొని వాళ్ళు షాపింగ్ చేసిన వస్తువులు ఆ ట్రాలీస్లో తీసుకెళ్తున్నారు. అంటే మోయలేక. ఇప్పుడు మొత్తం ఏరియా, ఇప్పుడు ఒక షాప్లో కొన్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ కొన్నాము, అవంటూ చాలా వెయిట్గా ఉన్నాయి. ఇంకా అవి తీసుకొని మాకు ఎగ్జిబిషన్ అంతా తిరగాల్సి వచ్చింది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే చక్కగా తెలివిగా ఈ పిల్లలకి వాడే స్ట్రోలర్స్, ట్రాలీస్ తెచ్చుకొని అందులో పెట్టుకొని తిరుగుతున్నారు. నాకు ఆ ఐడియా భలే అనిపించిందండి. సూపర్ ఐడియా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అట్లా ఫాలో అవ్వాలి, ఒకవేళ ఎక్కువ ఐటమ్స్ కొనేది ఉంటే అని అనుకున్నాను. ఇక్కడ ఒక చిన్న స్పేస్ లాగా ఉంది. అందులో ఏంటంటే మరి చిన్న పిల్లలకి కొన్ని రైడ్స్ ఉన్నాయన్నమాట. ఆ అబ్బాయి చూడండి ఒక్కడే ఆ కార్లో ఆడుతున్నాడు, అదేదో చిన్న రైడ్. ఇంకొకటి పక్కన ఉన్నది ఏంటంటే పిల్లలు పైకి ఎక్కి కిందకి జారుతుంటారు కదా, ఇది మన మామూలుగా
పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆడేవి. ఇంకా ట్రైన్ మధ్య మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. అండ్ నాకు ఆ ట్రైన్ని చూస్తే భలే అనిపించిందండి. రోడ్డు మధ్యలో అట్లా వెళ్తూ ఉన్నాడు. కొంచెం కొంచెం ప్లేస్ ఖాళీగా ఉన్నట్టుంది, అందుకని స్లోగా వెళ్తున్నాడు. ఇది ఒక ఎక్సైటింగ్ రైడ్ కదా. ఇలాంటి రైడ్ మనకు జూ పార్క్లో కూడా కనిపిస్తుంది. జూలో కూడా నాకు ట్రైన్ ఎక్కడం అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ రైడ్స్ చూసారా, అంటే కొద్దిగా చిన్న పిల్లలకి అనమాట, అరౌండ్ 5-6 ఇయర్స్ వాళ్ళకి. బాగుంది. స్వీట్ కార్న్ స్టాల్స్ అక్కడక్కడ మధ్య మధ్యలో చాలా ఉన్నాయండి. స్వీట్ కార్న్ స్టాల్స్ ఎక్కువ కనిపించాయి నాకు. ఇక్కడ థమ్స్అప్ 50 రూపీస్ అంటే ఫిక్స్డ్ ప్రైస్. ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించి తాగాలి అంటే తీసుకొని తాగేయాలి అంతే. ఇంకా ఇది ఇది ప్రాంతాన్ని బట్టి కొన్ని హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదండి. ఈ ఔరంగాబాద్ షాప్లో డ్రెస్ మెటీరియల్స్ అండి, అన్స్టిచ్డ్ సూట్స్ చాలా బాగున్నాయండి. అంటే కింద బాటమ్, కుర్తా అండ్ దుపట్టా సెట్స్. ఎంత మంచి మంచి కలర్స్, మంచి మంచి కలర్స్. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఎనీ సూట్ 999, చాలా బాగున్నాయండి. ఇంకా చెప్పుల విషయానికి వస్తే అసలు చెప్పనక్కర్లేదండి. ఎన్ని రకాలంటే అన్ని రకాలు చక్కగా ఉన్నాయి. ట్రెండీగా మంచిగా సాఫ్ట్ మెటీరియల్లో ఉన్నాయి, కొల్లాపూరి టైప్ ఉన్నాయి, రబ్బర్లో ఉన్నాయి, స్పోర్ట్స్ షూస్ ఉన్నాయి, క్యాజువల్స్, స్లిప్పర్స్, ఇంకా అంటే ఫుట్వేర్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఉన్నాయండి. ఇంకా చిన్న చిన్న పిల్లలకి బ్యాలే షూస్ అంటాం కదా, డ్రెస్సెస్ పైన, ఫ్రాక్స్ పైన వేసేవి ఎంత క్యూట్గా ఉన్నాయోనండి. మా అభిరామ్, అర్జున్ మగపిల్లలు కాబట్టి ఇంకా మాకు ఇవి అవసరం రాలేదు. కానీ ఆడపిల్లల బ్యాలే షూస్ అయితే చాలా నచ్చాయి నాకు, క్యూట్గా. ఇంకా ఇవి సాఫ్ట్ అవేంటి స్లిప్ ఆన్స్ అంటారు కదా, అవి కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇవి కేవలం చిన్న పిల్లలకేనండి. చిన్న పిల్లలకే ఇంత వెరైటీ ఉంది చూడండి. అంటే హీల్స్తో సహా అన్నీ ఉన్నాయి, స్టోన్ వర్క్ అలా అనమాట. ఇంకా ఇవి ఇంకొన్ని ఫుడ్ స్టాల్స్. ఇట్లా మేము రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్ నుంచి ఒక సర్కిల్ లాగా వెళ్ళి మధ్యలోకి వచ్చామన్నమాట. ఇవన్నీ రకరకాల స్టాల్స్, మెయిన్గా ఫుడ్ స్టాల్స్, డ్రై ఫ్రూట్ స్టాల్స్ కూడా చాలా కనిపించాయండి. డ్రై ఫ్రూట్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఇంకా మసాలాస్, పచ్చళ్ళు, రకరకాల ప్రాంతాల నుంచి పచ్చళ్ళు అండి. ఇంకా ఇది ఒక బ్రీదింగ్ స్పేస్ లాగా ఖాళీ గ్రౌండ్ ఇచ్చారు. ఏంటంటే ఒక బ్రేక్, పిల్లలకి ఏదైనా తినిపించాలన్నా, కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలన్నా ఇక్కడ కూర్చోవడానికి అనమాట. బాగుంది, అక్కడ ఖాళీగా ఉంది ప్లేస్. ఇది చూడండి, ఫ్రాంకీ, బ్రోస్టెడ్ చికెన్, పిస్తా హౌస్ హలీం తిన్నాం మేము. హలీం ఎట్లా మిస్ అవుతామండి ఎగ్జిబిషన్కి వెళ్ళి. లోపల సిట్టింగ్లో కొందరు కూర్చొని చాలామంది తింటున్నారు, మేము మాత్రం తర్వాత బయటికి తెచ్చుకొని తిన్నాము. అర్జున్ చూస్తున్నాడు చూడండి, ఆయనకి నిద్ర వస్తుంది, నిద్రపోయే ముందు అనమాట. ఇక్కడ చాయ్, పిస్తా హౌస్ అవుట్లెట్లోనే చాయ్ తీసుకున్నాము, దమ్ చాయ్ ఇంకా జాఫ్రానీ చాయ్. మేము ఇంకా జాఫ్రానీ ఎందుకని దమ్ చాయ్ తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉందండి, టిపికల్ ఇరానీ చాయ్ అనమాట, హాట్గా. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, మా వైషు పెద్ద టీ లవర్ అండి. సో నేను కూడా ఇంచుమించు టీ లవర్నే. సో మేమిద్దరం టీతో చాలా మేము కనెక్ట్ అవుతాం అనమాట, నేను వైషు. వేరేస్ రవళి టీ ఇష్టపడదు. సో ఇక్కడ దుబాయ్ మెలమైన్ క్రాకరీ, ఇవైతేనండి అసలు నేను కొన్ని ఐటమ్స్ చూసి అవి మెలమైనా లేకపోతే చైనా వేరా అని నేను కన్ఫ్యూజ్ అయిపోయానండి. అంత ఫైన్ క్వాలిటీ అండి. ఇది చూసారా, 4 సెక్షన్స్. అది కూడా నా చేతిలోంచి ఆ మూత జారిపోయింది. అంటే ఏమన్నా స్వీట్స్ కానీ స్టార్టర్స్ కానీ పెట్టడానికి ఒకే ప్లేట్లో 5 సెక్షన్స్ అనమాట. ఇవి సేమ్ చైనా వేర్ లాగానే ఉన్నాయండి. అంటే మీకు వీడియోలో ఐడియా వస్తుందో లేదో నాకు తెలీదు. మీరు ఎగ్జిబిషన్కి రావాలనుకున్న వాళ్ళు ఈ స్టాల్ మాత్రం తప్పక మిస్ చేయకుండా విజిట్ చేయండి. అచ్చు మెలమైన్ లాగానేనండి, అచ్చు మన చైనా వేర్ లాగానే, కాకపోతే మనం అది టచ్ చేసి చూసే వరకు మనకు మెలమైన్ అని తెలీదు. అయితే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ అండి, పీస్ వైజ్ కాకుండా కేజీ వైజ్ ఇస్తున్నారు.
ఇక్కడ చాలా మెలమైన్ షాప్స్లో అదే సిస్టమ్ పాటిస్తున్నారు. అండ్ రేట్ కూడా ఆల్మోస్ట్ అన్ని షాపుల్లో ఒకటే రేట్ అండి. 379 రూపీస్కి 1 kg అంట. నేను ఇంతకుముందు చూసిన స్టాల్దే చెప్పాను కదా, అంటే ప్లేట్స్ స్టర్డీగా బరువుగా చాలా బాగున్నాయి. కేజీకి అంటే ప్లేట్ని బట్టించి డిజైన్ని బట్టించి 4 or 5 ప్లేట్స్ వస్తాయని చెప్పాడు ఆ అబ్బాయి. ఇవి చూడండి అసలు చైనా వేర్ లాగా లేవు, కానీ చైనా వేర్ కాదండి, ఇవన్నీ మెలమైనే, అన్బ్రేకబుల్. ఆ షాప్ వాడు అంటున్నారు ఏంటంటే, మీరు కింద నేలకేసి కొట్టండి, దాని మీద ఎక్కి తొక్కండి, ఏమన్నా చేయండి, ఇవి మాత్రం విరగవు అని. అండ్ ఇంకొన్ని ఇవి చూడండి, ప్లాంటర్స్, చిన్న చిన్న ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయి. ఇంకా ఇవి డిప్స్కి, సాసెస్కి, ఇవి ఏంటంటే మనకు మామూలుగా హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వాడే క్రాకరీ అనమాట. అంటే హోమ్స్లో ఇలాంటివి మనము ఇళ్ళలో ఎక్కువ వాడం కదా, వాళ్ళంటే ఒక 2-3 రకాల డిప్స్ అవి పెడుతుంటారు. సో వాటికి సూటబుల్ ఐటమ్స్ అనమాట. ఇంకా ఈ కలెక్షన్ చూడాలండి, చిన్న చిన్న స్వీట్ బౌల్స్, చిన్న చిన్న కటోరీస్ అంటాం కదా, చిన్న గిన్నెలు. వీటినైతే నేను చూసి ఇవి పింగాణివే అనుకున్నాను. ఒకటి నా చేతిలోంచి కింద పడితే నేను ఎంత భయపడ్డానో, కానీ అవి కాదండి, అవి మెలమైనే. కప్స్ అండ్ సాసర్స్ ఉన్నాయి. బౌల్స్ అయితే రకరకాల షేప్లు, రకరకాల సైజులు. ఈ కలర్డ్ మాత్రం కొద్దిగా తెలుస్తుంది ఇవి పింగాణి కాదని, మిగతావి మాత్రం అసలు పోల్చుకోలేం, అంత బాగున్నాయి. ఇది ఫుల్ డిన్నర్ సెట్స్ అండి, మొత్తం మెలమైన్లో అనమాట. అయితే కొన్నిటి మీద ఏం రాసిందంటే మైక్రోవేవ్ సేఫ్ అని రాసింది. ఇంకా మరి అది పెట్టచ్చో లేదో తెలీదు. ఇవి బిర్యానీ ప్లేట్స్, బిర్యానీ ప్లాటర్స్, ఇలా చూడండి అసలు థిక్నెస్ మీకు ఐడియా వస్తుంది అనుకుంటాను. థిక్నెస్, స్మూత్నెస్ చాలా బాగుందండి. ఇది జ్యూస్ జగ్గులు విత్ గ్లాస్, ఇది మెలమైనే, మంచి ఫైన్ ఫినిష్ ఉందండి. ఎండాకాలం మనం ఎప్పుడైనా జ్యూసెస్ అవి కలుపుకోవడానికి, సర్వ్ చేసుకోవడానికి ఈ సెట్ బాగుంటుంది. చాలా బాగుందండి. సెట్స్ వైజ్ ఉన్నాయి, ప్రతిదానికి ఒక జగ్, 6 గ్లాసెస్, అవి పెట్టుకోవడానికి స్టాండ్. ఇవి చూడండి కోస్టర్స్, మనం డైనింగ్ టేబుల్ పైన ఏదైనా హాట్ ఐటమ్ పెట్టాలంటే ఇవి వాడుకోవచ్చు, చక్కగా ఉన్నాయి. ఇది కూడా మెలమైన్, చాలా బాగున్నాయి. మంచి మంచి ప్రింట్స్, మంచి మంచి డిజైన్స్. అదిగోండి ఇక్కడ వాడు బోర్డు పెట్టేశాడు ఆ షాప్ అతను. ఇంతకుముందు 599 kg ఉండేదట, ఇప్పుడు ఆఫర్ ప్రైస్ 379 అండి. కానీ వర్త్ అండి. ఈ ట్రే చూడండి, ఒక 20 కప్స్ టీ సర్వ్ చేయొచ్చు, 20 కంటే ఎక్కువే. చాలా పెద్దగా, చాలా యూస్ఫుల్. మనకు ఎప్పుడైనా పండగలకి, ఇంట్లో ఫంక్షన్స్కి చాలా యూజ్ అవుతాయి. ఎంత చక్కని ప్యాటర్న్స్ చూడండి, ఎంత స్టడీగా ఉందో అసలు, చాలా బాగుంది. ఇంకా అక్కడ ఒక చిన్న సర్కిల్ లాగా ఉంది కదా, పార్క్ లాగా, మధ్యలో గాంధీజీ బొమ్మ పెట్టారు. మంచి మంచి ప్లాంట్స్ పెట్టారండి, ఎంత చక్కగా ఉన్నాయో, పూలు చుట్టూ అలంకరించారు. అక్కడ కూర్చొని కొద్దిగా బ్రేక్ అనమాట, మా అర్జున్కి తినిపిస్తుంది వైషు. ఇక ఈ సర్కిల్ మొత్తం ఎంత సందడిగా ఉందోనండి. ఇప్పుడు మనం విజిట్ చేసిన షాప్స్ అన్నిటికీ సెంటర్లో అనమాట మేము కూర్చున్నది. ఇటు పిస్తా హౌస్ అవుట్లెట్ ఇటు ఉంది, అటు వచ్చేసి చాయ్ అవుట్లెట్ ఉంది. సూపర్గా ఉందండి అసలు. చాట్ బండార్ ఇక్కడ ఆగ్రా డైమండ్, ఇక్కడ మేము చాలాసేపు కూర్చున్నాము. అయితే నేను చెప్పాను కదా లోపల రష్గా ఉందని, మేము హలీం బయటికే తెచ్చుకొని తిన్నాము. ఈ సింగిల్ 300 రూపీస్, ఫ్యామిలీ ప్యాక్ అయితే 1250. ఇంకా పిస్తా హౌస్ హలీం టేస్ట్ గురించి ఏం వర్ణించాలండి నేను, సూపర్గా హాట్గా వేడిగా ఉంది. ఇంకా బయటికే తీసుకొచ్చుకొని బయటే తిన్నాము. అదిగోండి నా వెనకాల కనిపిస్తుంది కదా పార్క్లో, ఇంకా నేను సరిగ్గా కవర్ చేయలేదు, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి, అంత బాగున్నాయి. ఇంకా ఇది ఫుడ్ అవుట్లెట్స్లో మెనూస్ చెక్ చేస్తున్నాము, కొంచెం టైం అయింది ఏదన్నా తిందామని. ఇక్కడ లంసా లాసా టీ మిక్స్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మేము ఎక్కువ వాడతామండి. టీలో చాక్లెట్ ఫ్లేవరింగ్తో టీ తాగడం మాకు చాలా ఇష్టం. అయితే ఈ లంసా టీ ఇంకా లాసా తీసుకున్నాము. లంసానేమో టీ పౌడర్లో కలిపి వాడడానికి, లాసా అనేది డైరెక్ట్ దాంతోనే టీ పెట్టుకోవచ్చు. 135 రూపీస్, 250 గ్రామ్స్ అండి, అంటే 1/4 kg 135 రూపీస్ ఈచ్ తీసుకున్నాము. అయితే
వాళ్ళు లక్కీ డిప్ కూపన్స్ ఇచ్చారండి. ఆ కూపన్ పైన మన ఫోన్ నంబర్ రాసి పెట్టాలన్నమాట. మేమందరం రాసి వేసాము. అయితే మా రాహుల్‌కి ప్రైజ్ వచ్చిందండి. వాళ్ళు మేము ఇంటికొచ్చేసాక ఫోన్ చేసి, "మీరు ప్రైజ్ గెలుచుకున్నారు. టీ సెట్ వచ్చింది" అనేసి. ఇప్పుడు ఆ టీ సెట్ కోసం మళ్ళా ఎగ్జిబిషన్‌కి ఎవరెళ్తారండి? మేము అక్కడ ఉన్నప్పుడు చెప్పినా బాగుండేది. ఇంకా సరేలేమని వదిలేసాము. అక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. టాయిలెట్స్ గురించి ఎందుకులేండి, పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. మెయింటెనెన్స్ అంత బాలేదు. కనీసం పెయిడ్ టాయిలెట్స్ అన్నా పెట్టుంటే బాగుండేదండి. అదొక్కటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. ఎందుకంటే మనకు అన్ని గంటలు మనం అక్కడ స్పెండ్ చేసినప్పుడు టాయిలెట్ అవసరం రాకుండా ఉండదు కదా. అదొకటి నాకు ఎందుకో చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఇంకా ఇవి ఏంటంటే రకరకాల హోమ్ డెకర్ అండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. నాకు ఎప్పటి నుంచో సన్ఫ్లవర్స్ కోసం చూస్తున్నాను నేను. కానీ ఒక్క స్టాల్లో కూడా సన్ఫ్లవర్స్ కనిపించలేదండి. మిగతా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి కానీ సన్ఫ్లవర్స్ మాత్రం లేవు. ఇంకా మీరు చికెన్ కర్రీ డ్రెస్ మెటీరియల్స్ చూసారు కదా, అవి చాలా బాగున్నాయి. అంటే కొద్దిగా హైలీ ప్రైస్డ్ ఉన్నాయి. 3000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇంకా మేము వాటి జోలికి పోలేదులేండి. అండ్ ఇంకోటి ఏంటంటే అవి చాలా షియర్గా ఉన్నాయండి. అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఇంకా అది మనకు సూట్ కాదులే అని ఇంకా వాటి జోలికి పోలేదు. ఇంకా ఇలాంటి స్టాల్స్, చికెన్ కర్రీ స్టాల్స్ చాలా ఉన్నాయి. అయితే థిక్ మెటీరియల్ లేదండి. మొత్తం అదిగోండి, మీకు ఐడియా వస్తుంది అనుకుంటా. చాలా షియర్ మెటీరియల్, ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. మరి దాని లోపలికి మళ్ళీ ఏం వేసుకోవాలో ఇక అవన్నీ వైషు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా బ్యాంగిల్ స్టోర్స్కి వచ్చాము. స్టోన్ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుంది. నేను ఇది ఒక చిన్న స్టోర్. ఇక్కడ ఏంటంటే కొంచెం రేట్స్ ఎక్కువ చెప్పారు. 100 రూపీస్ పర్ పేర్ నుంచి స్టార్టింగ్ అంట. ఇవన్నీ ఆక్సిడైజ్డ్. ఇవి మేము రేట్ కనుక్కోలేదు, కానీ ఈ షాప్లో మాత్రం మాకు రేట్స్ చాలా ఎక్కువ అనిపించాయి. నేను ఇంకొక షాప్కి వెళ్ళానండి, వీళ్ళు రైట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈ షాప్లో మాత్రం రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. 150 రూపీస్ పర్ పేర్ మంచి స్టోన్ బ్యాంగిల్స్. మిగతావి ఏంటంటే 50 రూపీస్ నుంచి స్టార్ట్ పర్ పేర్. చాలా బాగున్నాయి. అంటే ఇవి గోట్స్ అంటారు కదా, ఒక్కొక్క పెద్దగా వెడల్పు గాజులు చెరొక చేతికి వేసుకోవడానికి. ప్లస్ 4 బ్యాంగిల్స్ సెట్స్, 2 పీస్. ఇవి మెటాలిక్ డిజైన్స్ ఉన్నాయి. 2 పీసెస్ 100 రూపీస్. చాలా బాగున్నాయండి. అంటే నేను ఈసారి చూసిన కొత్త వెరైటీ ఇది అనమాట. స్మూత్ ఫినిష్తో అది ఇన్లేడ్ ప్రింట్ ఉంటుంది కదండి, అలా అనమాట. మీకు ఐడియా వస్తుంది అనుకుంటాను. చాలా బాగున్నాయండి ఇవి. ఈసారి వెళ్ళిన వాళ్ళు ఈ స్టోర్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఇదేంటంటే కొంచెం మనం సెంటర్లోనే ఉందిలేండి. పిస్తా హౌస్కి కొద్దిగా యువతలకే ఉంది ఈ స్టోర్. మీరు మిస్ చేయలేరు. చాలా పెద్ద స్టోర్. ఇక్కడ కూడా మేము చాలా టైం స్పెండ్ చేసాము. ఇవన్నీ వచ్చేసి ఇంకా కాస్మెటిక్స్, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, రకరకాల క్రీములు అవి అనమాట. మేకప్ సామాన్లు బేసిక్గా. ఇంకా ఇవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. మంచి కలెక్షన్. అంటే పీసెస్ నీట్గా చక్కగా ఉన్నాయి. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇట్లా స్ట్రీట్ సైడ్గా మనకు రోడ్ల పైన అమ్మేలాగా కాకుండా మంచి నీట్ ఫినిష్తో ఉన్నాయండి. అది నేను గమనించాను. చాలా బాగున్నాయి. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇంకా ఏంటంటే పెళ్లి కూతుర్లు వేసుకునే సెట్స్ దగ్గర నుంచి అండి. ఈ నార్త్ ఇండియన్స్ కొందరు వేసుకుంటారు కదా, వైట్ అండ్ రెడ్ చక్కగా ఉంటాయి కదా కొత్త పెళ్లి కూతుర్ల చేతుల్లో. అవైతే సెట్స్ పెట్టారండి. ఇంకా రంజాన్ పండగ కూడా వస్తుంది కదా. స్టోన్ బ్యాంగిల్స్ కలెక్షన్, సింగిల్ బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ ప్లస్ కొద్దిగా సన్నగా ఉండి అర డజన్ లెక్క తీసుకునేవి. చక్కగా అసలు స్టోన్ ఫినిష్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్గా ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి. మల్టీ కలర్స్. అండ్ నేను చెప్పాను కదా, ఈ షాప్లో మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా మేము వస్తుంటే ఈ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 6000 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంటండి. ఇంకా సరే అదొక వెరైటీ అని చూస్తూ ఉన్నాము. ఇది ఒక ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ షాప్. ఇందులో కూడా మెయిన్గా ఈ బిద్రీ ప్రింట్స్, బ్లాక్ మెటల్తో చేసిన వాజెస్ ఇలాంటివి
ఇదిగోండి హౌజెస్కి నేమ్ బోర్డ్స్ అప్పటికప్పుడు పెయింట్ చేసి డిజైన్ చేసి ఇస్తున్నారు. మనం మన సర్ నేమ్ కానీ ఇస్తే చక్కగా రాసిస్తారనమాట. ఎంత అందంగా చేసిస్తున్నారనండి. అప్పటికప్పుడు ఒక వుడెన్ చిన్న స్లాబ్ పైన రాసిస్తున్నారు. ఇది రెడీమేడ్ బ్లౌజెస్ సెక్షన్. ఇది బాగుందండి, చాలా బాగున్నాయి బ్లౌజెస్. ప్యూర్ కాటన్ ఇలా ఎంత చక్కగా ఉంది చూడండి. కలంకారీ ఇంకా ఇక్కత్. వితౌట్ లైనింగ్ 250, విత్ లైనింగ్ 500. ఎంత చీప్ కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఛార్జెసే ఎంత 500 అండి లైనింగ్ బ్లౌజ్కి. ఇది విత్ మెటీరియల్ అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ కూడా నేను చెప్తున్నాను కదా, మనకు మ్యాచింగ్ లేనిది మనం ర్యాండమ్గా ఏదో ఒక బ్లౌజ్ కొనలేం కదా. ఇదిగోండి ఇవి ప్లెయిన్ శారీస్ పైన కానీ కాటన్ శారీస్ పైన కానీ వేసుకోవడానికి. ఇదంతా ఎంబ్రాయిడరీ అండి. ఈ పైన కనిపిస్తున్న బ్లౌజెస్కి అంతా చక్కగా వీప్ పైన ఎంబ్రాయిడరీ. అన్ని సైజెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా పర్వాలేదు. ఇదేమో ప్రింటెడ్ డిజైన్ చూడండి, బ్యాక్ సైడ్ ప్రింటెడ్, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకొక షాప్లోనండి ఇవి కేప్స్ కనబడ్డాయి. ఇది డ్రెస్ పైన కానీ శారీ పైన కానీ పైనుంచి కాలర్ లాగా వేసుకోవడానికి అనమాట. ఎంత అందంగా ఉన్నాయో. అంటే అఫ్కోర్స్ ఈ స్టైల్స్ మనం వేసుకునేవి కాదనుకోండి, కానీ ఎవరైనా ఇష్టంగా వేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. చక్కగా అదిగోండి అసలు ఎంత అంటే సన్న పూసలతో కుట్టినవండి. ఇంకా స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్సెస్, పిల్లలకి స్కూల్స్కి కావాల్సిన యాక్సెసరీస్ది ఒక షాప్ ఉందండి. రకరకాల వస్తువులు. ఇంకా అవసరం ఇంకా రాలేదని వెళ్ళలేదు. ఇదేంటంటే షాపింగ్ ట్రాలీస్ అంటండి. నేను చెప్పాను కదా, కొందరు ట్రాలీస్ ఏకంగా కొందరు ఇవి పిల్లల స్ట్రోలర్స్ తీసుకొని తిరుగుతున్నారు. ఇవేమో చిన్న చిన్న మినియేచర్ బ్యాగ్స్, పిల్లలు సరదాగా వాళ్ళ వస్తువులు వాళ్ళు క్యారీ చేయడానికి. ఇక్కడ ఫైర్ సేఫ్టీ కోసము ఉన్నది, అంబులెన్స్ ఉంది. ఇంకా పోలీస్ ఆఫీసర్స్ అయితేనండి ఎక్కడ చూసినా మినిమం 2 ఆఫీసర్స్ అక్కడక్కడ పోస్ట్ అయి ఉన్నారండి. షాప్స్ దగ్గర వాళ్ళ జస్ట్ అలా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు చుట్టుపక్కల పరిసరాలను. ఎందుకో చాలా సేఫ్గా వాళ్ళని చూస్తుంటే ధైర్యంగా సేఫ్గా అనిపించింది మాకు. బాగుంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు చక్కగానే. భయం ఏం లేదులేండి, మనకు ఇదంతా మనకు తెలిసిన ప్లేసే, అట్లా ఏముండదు. ఇది చూడండి చిన్న చిన్న డెకరేటివ్ బోన్సాయి ఫ్లవర్స్ లాంటివి అనమాట, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇంకా అటంతా తిరిగేసి మేము ఈ రైడ్స్ దగ్గరికి వచ్చాము. ఇది మొత్తం ఎగ్జిబిషన్ది హడావిడి, దాని లైఫ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుందండి. అంత బాగున్నాయి రైడ్స్. కాకపోతే మేము ఎవ్వరము ఎక్కలేదండి. ఇదండి కప్ సాసర్ రైడ్స్, సూపర్గా ఉంది. అసలు ఈ వైబ్ మొత్తం, ఎగ్జిబిషన్ వైబ్ మొత్తం ఈ గ్రౌండ్లోనే ఉన్నట్టు అనిపించింది. ఇది చూసారా, సడన్గా కిందికి జారుతుంది. దానిపైన మొత్తము అంటే చిన్న చిన్నగా కనబడుతున్నారు, కానీ ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూర్చున్నారండి. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. అబ్బో ఇది ఇంకొక డెడ్లీ రైడ్ అండి. దాని పేరు రేంజర్ అని రాసింది. బాబోయ్, నేను అంటున్నాను కదా, దానిపైన ఎక్కిన వాళ్ళకైతే ఇంకా సెల్యూట్ చేయాల్సిందే వాళ్ళ ధైర్యానికి. అది మొత్తం 360 degrees తిరుగుతుందండి. అయినా భయపడకుండా ఎక్సైటింగ్గా అరుస్తున్నారు తప్ప భయంతో కాదు. ఈ కప్ సాసర్స్ తెలిసిందే కదండి, అది రొటేట్ అవుతూ ఉంది, మనుషులు రొటేట్ అవుతున్నారు. వాళ్ళ అరుపులు కేకలు వింటే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్సైట్మెంట్ అనమాట. ఇదిగోండి ఈ రేంజర్ అనే రైడ్ ఫుల్ స్పీడ్ అందుకుంది. అసలు నాకైతే గుండెలో దడొచ్చేసిందండి. అదిగోండి పైన కొంచెంసేపు పాజ్ అయ్యి సడన్గా కిందికి డ్రాప్ అయిపోతుంది. నిజంగానండి వీళ్ళ సాహసానికి మెచ్చుకోవాలి అసలు. బాబాయ్ అదిగోండి ఇలా ఎన్ని రౌండ్సో, ఒక్కసారి కాదు 5-6 రౌండ్స్ అనమాట. మొత్తం 360 degrees తిప్పాడు. ఈ ప్లేస్లో ఉన్న వైబే డిఫరెంట్గా ఉందండి. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము. రైడ్స్ ఎక్కకున్నా రైడ్స్ ఎక్కినంత ఎక్సైట్మెంట్ ఉంది, ఆ ప్లేస్లోనే ఉంది ఆ వైబ్. ఇంకా ఏదన్నా తినడానికి అనేసి ఇక్కడ గోకుల్ చాట్ అండ్ చైనీస్ అవుట్లెట్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, సర్వీస్ కూడా బాగుంటుంది. ఇంతకు ముందు కూడా మేము వచ్చినప్పుడు ఇక్కడే తిన్నామన్నమాట. రష్ చూడండి, జనాలు చూడండి. లోపల టేబుల్స్ ఫుల్ అయ్యాక బయట కూడా కొన్ని టేబుల్స్ వేశారనమాట. మేము ఫస్ట్ గోబీ మంచూరియన్ తీసుకున్నాము.
ఫుడ్ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనిపించింది నిజంగా చెప్పాలంటే. పావు బాజీ 180 అంటండి. ఇంకా ఇది చోలే భటూరే 180, ఒక పూరి కొద్దిగా కర్రీ. టేస్ట్ బాగుంది కానీ రేట్స్ మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చినప్పుడు ఇంకా అవన్నీ ఆలోచించలేము కదా, ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇంకా అక్కడ తింటూ ఉన్నాము. మా అర్జున్కి అయితే హోమ్ ఫుడ్డే, ఇప్పటి వరకు హోమ్ ఫుడ్డే నడుస్తుంది ఆయనకి. ఆయన ఇంకా బయట వస్తువులు తినే ఏజ్ రాలేదు, కానీ ఏదో చూసి ఎక్సైట్ అవుతున్నాడు. చెప్తున్నాను కదా, చాలా ఫీల్ అవుతాడండి మా అర్జున్. అంటే జనాలను చూసిన ఆ సంతోషం ఆయన ముఖంలో కనబడిపోతుంది. ఇక్కడ ఇది ఇంకొక హ్యాండ్లూమ్ స్టోర్ అండి. ఈ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ మేము ఇంతకు ముందు తీసుకున్నాము. 2 years అవుతుంది. రెగ్యులర్గా వాష్ చేసిన చెక్కు చెదరకుండా ఉన్నాయండి. సో మేము ఇక్కడ కొన్ని బెడ్షీట్స్ తీసుకున్నాము, ఈ yellow కలర్వి. ఇదేంటంటే కింగ్ సైజ్ బెడ్ సైజు. మేము ఆల్రెడీ తీసుకొని వాడి చూసాం కాబట్టి మాకు తెలుసు. ఇది విత్ 2 పిల్లో కవర్స్ అండి. ఇంకా మేము బార్గెన్ చేస్తే 650 చెప్పింది, 500కి ఇచ్చాడు. చాలా మంచి ఐటెం. ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండి అవసరం ఉంటే మాత్రం ఈ టైప్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ తప్పక కొనుక్కోండి. మేము వాడి చూసాం కాబట్టి చెప్తున్నాను, చాలా డ్యూరబుల్ అండి. మేము ఆల్మోస్ట్ 3.5 hours స్పెండ్ చేసామండి. అసలు టైం ఎలా గడిచిందో తెలియలేదు. ఈ ఎగ్జిబిషన్ mid-February వరకు ఉంటుంది అనుకుంటాను. తప్పక విజిట్ చేయండి. ఓన్ వెహికల్స్ కంటే హైర్డ్ వెహికల్స్ లేదా మెట్రోలో రావడమే చాలా మంచిదండి. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ అండి. జస్ట్ అంటే ఐడియా కోసం చెప్తున్నాను, తప్పక విజిట్ చేయండి. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో వచ్చి ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్కి షాన్ నుమాయిష్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.